చేసిన అందరికీ నమస్కారం, స్వాగతం, సుస్వాగతం. ఇందాక అడ్వర్టైజ్ అవుతుంది, ఇప్పుడు నోట్స్ చేసుకుంటారు. తర్వాత ఫైనల్గా సార్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ బోర్డ్స్, డ్రింకింగ్ వాటర్ సప్లై, తర్వాత రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఇంజనీర్ కాంటాక్ట్ చేసి లాస్ట్ ఇయర్ లాగానే సేమ్ రూట్స్లోనే ఇన్స్పెక్షన్ కావాలి. మళ్ళీ సార్ ఫ్రంట్ సైడ్ ఉన్నట్టుగానే బెడ్మెంట్ సైడ్స్లో కూడా ప్రొవైడ్ అంటే బుషెస్ అవి కూడా క్లియర్ చేసేసారు. ఆ తర్వాత అది స్వీయ వాళ్ళు పని చేసుకుంటారు, వాటర్ వేసుకొని బాగా వేసుకొని. సార్ని నేను ఫస్ట్ చూశాను, దాని గురించి అసలు చెప్పదు. అది చాలా బాగా చూసుకోవాలి, ఇవి ఉండాలి. మ్యూజిక్ కాలేజ్ యొక్క విద్యార్థుల చేత రామాయణం మీద ఒక రూపకం చేస్తూ ఒక ఫోక్ డ్యాన్స్ పెడుతున్నారు. ఈ లోకల్ టెంపుల్స్ తర్వాత అవుట్ సైడ్ టెంపుల్స్తో కలిపి ఒక ఎగ్జిబిషన్ ప్లాన్ చేస్తూ వచ్చారు. మేజర్ వర్క్స్కి సంబంధించి కూడా శాంక్షన్ అని ఇవ్వడం జరిగింది. ఇంకా మన వైపు నుంచి సో ఇక్కడ నుంచి కంటిన్యూగా ఈ ఫోకస్ అంటిల్ కంప్లీట్ అయినంత వరకు కూడా ఈ బ్రహ్మోత్సవాల మీద మనం ఫోకస్. ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు, అందులో ముఖ్యంగా శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం సంబంధించి అరేంజ్మెంట్స్ మీద ఈరోజు టీటీడీకి సంబంధించిన అందరు ఆఫీసర్స్తో రివ్యూ చేయడం జరిగింది. మార్చి 27 నుంచి ఏప్రిల్ 5 వరకు జరిగే ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా చేసేందుకు గతంలో మాదిరే అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇప్పటికే గేరప్ అయినాయి. వాళ్ళ యొక్క ఏర్పాట్లన్నీ చాలా చక్కగా చేస్తూ ఉన్నారు. సో ఆల్ డిపార్ట్మెంట్స్ యొక్క నీడ్స్ ఏమైతే ఉన్నాయో వాళ్ళ అవసరాలన్నింటినీ కూడా ఈరోజు మరొకసారి రివ్యూ చేసుకోవడం జరిగింది. సో భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా బ్రహ్మోత్సవాల్లోనూ మరియు సీతారామ కళ్యాణం చక్కగా వీక్షించే దానికోసము భక్తుల వైపున ఉన్న సౌకర్యాలు ఏదైతే ఉన్నాయో వాళ్లకు త్రాగునీరు అయితేనేమి, తర్వాత ప్రసాదాలు, తర్వాత భోజన సదుపాయాలు, తర్వాత సమ్మర్ కాబట్టి సమ్మర్లో ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఏర్పాట్ల మీద ప్రత్యేక శ్రద్ధ పెడుతూ ఉన్నాము. దాంతోపాటు ఇక్కడికి వస్తున్న ఎంప్లాయీస్కు ఉండడం కోసము ఆ బ్రహ్మోత్సవాల్లో వాటికి సంబంధించిన అరేంజ్మెంట్స్ మీద, కళ్యాణం రోజు ఎంతమంది వచ్చినా వాళ్ళందరికీ కూడా అరేంజ్మెంట్స్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. సో ఆల్ డిపార్ట్మెంట్స్ అంతా కూడా నెక్స్ట్ ఈ రోజు నుంచి కంటిన్యూగా ఎవ్రీ వీక్ వాళ్ళ యొక్క వర్క్స్ను రివ్యూ చేసుకుంటూ ఈసారి జరగబోయే శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలను, ముఖ్యంగా అందులో అతి ముఖ్యమైన శ్రీ సీతారామ కళ్యాణం అరేంజ్మెంట్స్ను చక్కగా చేస్తామనేసి టీటీడీ నుంచి భక్తులందరూ పాల్గొనేసి శ్రీ సీతారామ కళ్యాణం విజయవంతంగా చూస్తూ బ్లెస్సింగ్స్ పొందాలని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశ్వర.